హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో పచ్చిమిర్చి పల్లీల రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక కప్పు పల్లీలను తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలను పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి పీల్ చేయకపోయినా పర్లేదండి. ఒక 20 పచ్చిమిర్చిని తీసుకోవాలి, అవి స్పైసీకి తగ్గట్టు తీసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 మీడియం సైజ్ టమాటోస్, ఫ్రెష్ కరివేపాకు, వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యి పొట్టు తీసేసుకొని పచ్చడి నూరుకున్నా పర్లేదండి, పొట్టుతో పచ్చడి నూరుకున్నా పర్లేదు. ఇవి కొంచెంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి తీసి పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి మనం తుంచకుండా యాడ్ చేసామంటే అవి వచ్చి మన మొహాన్ని పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా హాఫ్గా తుంచి ఆయిల్లో వేసుకున్నామంటే అవి పేలవండి. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇంకొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం ముందుగా తీసి పెట్టుకున్న టమోటోల్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చిమిర్చిలో ఎందుకు యాడ్ చేయలేదంటే మనం రోటి పచ్చడి కాబట్టి దంచుకునేటప్పుడు చాలా పచ్చిమిర్చి నలగవు. సో మనం టమోటోస్ని విడిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమోటోస్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉల్లిపాయని యాడ్ చేయాలి. ఇలా ఉల్లిపాయని ఇందులో యాడ్ చేసి మనం ఫ్రై చేసామంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందులో వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత రోట్లో ఫస్ట్గా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకొని బాగా దంచుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాగా దంచుకోవాలి. ఇలా దంచిన తర్వాత అందులో రుచికి సరిపడా కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ కల్లుప్పు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది మనం కల్లుప్పు యూస్ చేస్తే అన్ని ఆహార ఐటమ్స్లో. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర ఉంది కదండి, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండుని, అది యాడ్ చేసుకోవాలి. ముందుగా టమోటోస్ యాడ్ చేస్తే చింతపండు నలగదు. సో మనం ముందుగా చింతపండుని యాడ్ చేసుకొని ఇంకొద్దిగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత చింతపండు, పచ్చిమిర్చి అన్నీ యాడ్ అయ్యాయి కదండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం అప్పుడప్పుడు మధ్యలో తీసుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమోటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా టమోటోస్ని మొత్తాన్ని యాడ్ చేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా బాగా మెదిగిన తర్వాత ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ దంచుకుంటే పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే నెయ్యి వేసుకొని ఎంత బాగుంటుందో. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇలా రోలు లేని వాళ్ళు మిక్సీలో వేసి మిక్స్ చేసుకోండి. ఈ పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం, వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.